లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ప్రధానిగా ఎవరు ఉండాలో నిర్ణయిస్తామన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని దమ్మాయిగూడెంలో రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ 6 నెలల్లోనే జవహర్ నగర్ డంప్ యార్డుకు క్యాంపింగ్ చేస్తామన్నారు. 2 నెలల్లోనే దమ్మాయిగూడానికి మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. రోడ్లు డ్రైనేజీలను కూడా బాగు చేస్తామన్నారు. రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ గాడి తప్పింది. వాళ్ళైతే లేసే పరిస్థితిలో లేరు. మోడీ గారి బీజేపీ 150 సీట్లు దాటలేదు. కాంగ్రెస్ 100 సీట్లు దాటలేదు. దబ్బన ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడు అల్మించుకొని ఇద్దరు అలైబలై చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నా చేసే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు కీలకం కాబోతా ఉన్నాడు. రేపు మీరు 16 మందిని గెలిపిస్తే ఈ 16 మందే ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగరేయాలనో తెలంగాణ ప్రజలు నిర్ణయించే పరిస్థితి వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నా, మాకు తాగునీరు కావాలి. 2 నెలల్లో మిషన్ భగీరథ పూర్తి చేసి తాగునీళ్ళు ఇవ్వండి, మాకు తాగునీటి కష్టాలు తప్పియండి అని కోరుతున్నారు. ఆ దగ్గరే ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డును 147 కోట్ల రూపాయలతో మొత్తంగా క్యాపింగ్ చేస్తున్నాం. 6 నెలల్లో మీకు